పలానా జూట్ బ్యాగ్ భవానీ అంటే నాకంటూ ఒక ఫేమ్, ఒక పేరు అయితే వచ్చింది. నేను చేసే వృత్తి వల్ల నాకు ఒక పేరు అయితే వచ్చింది. అందరికీ నమస్కారం. నా పేరు అన్యం లక్ష్మీ భవాని. నాకు 2 పాపలు. పెద్ద పాప పేరు యజ్ఞశ్రీ. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనేదే నా గోల్. దానికోసం మా పేరెంట్స్ చాలా కష్టపడి చదివిస్తున్నారు నన్ను. చిన్న పాప పేరు వేదశ్రీ. మా అమ్మ నాన్న కోరిక నేను ఐఏఎస్ అవ్వడం. నేను ఐఏఎస్ అయ్యి చూపిస్తాను. మా యూనిట్ పేరు లక్ష్మీ భవాని జూట్ బ్యాగ్స్ అండ్ లేడీస్ టైలర్స్. మా దగ్గర వచ్చి క్లాత్ బ్యాగ్స్, జూట్ బ్యాగ్స్, నాన్ వోవెన్ బ్యాగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తామండి. పెళ్లిళ్ళకి, ఫంక్షన్లకి, రిటర్న్ గిఫ్ట్ల కింద అట్లా మేము స్టిచ్ చేసి ఇస్తూ ఉంటాము. మాది సాయి ఎస్హెచ్జి. ప్రతి నెల 19వ తారీఖున మాది గ్రూప్ మీటింగ్ జరుగుతుంది. గ్రూప్ లో లోన్స్ గురించి డిస్కషన్ చేసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా తీసుకున్న అమౌంట్ ని ఎవరెవరు ఎలా యూజ్ చేసుకున్నారు, దేనికి యూజ్ చేసుకుంటే బెటర్, ఎవరైనా వ్యాపారం అట్లా ఉన్నదానికి ఎవరికన్నా ఎలా ఉపయోగపడుతుంది అనే దాని గురించి డిస్కషన్ చేసుకుంటాం. జూట్ ఎందుకు వాడాలి అంటే 2019 అక్టోబర్ 2న ప్రధానమంత్రి మోడీ గారు ప్లాస్టిక్ బ్యాన్ చేసి క్లాత్ బ్యాగులు కానీ జూట్ బ్యాగులు కానీ యూజ్ చేయాలా అని చెప్పారు. ఎందుకంటే ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి చాలా నష్టం వస్తుంది. జంతువులు అవన్నీ చనిపోతాయి, మొక్కలు అవి పెరగవు, వాటర్ కి అడ్డుపడిపోయి అది భూమిలో కలవడానికి చాలా టైం పడుతుంది. ఇవన్నీ ప్రాబ్లమ్స్ మనం రికవరీ చేయాలంటే దానికి ఆల్టర్నేటివ్ గా క్లాత్ బ్యాగ్స్ కానీ జూట్ బ్యాగ్స్ కానీ యూజ్ చేయాలనేది ప్రవేశపెట్టారు. ఈ జూట్ లో వచ్చి నార్మల్ గా మనకి 4 రకాలు దొరుకుతాయి అన్నమాట. ఇందులో ఇది కాటన్ జూట్ అన్నమాట, ఇది సిల్క్ జూట్, ఇది వచ్చి నార్మల్ జూట్, ఇది వచ్చి ఆక్స్ఫర్డ్ జూట్. బిజినెస్ కోసం ఫస్ట్ ముద్రా లోన్ సిండికేట్ బ్యాంక్ లో 2 lakhs తీసుకున్నాము. అది క్లియర్ అయిపోయినాక ముద్రా లోన్ కిందే 9.5 lakh వచ్చి 2022 ఆగస్ట్ లో లోన్ తీసుకోవడం జరిగింది. ఈ మిషనరీ అదంతా యూనిట్ పెద్ద చేసుకుని మిషనరీస్ అన్ని పెంచుకున్నాం అనమాట. మిడిల్లో ఒకసారి సంఘం నుంచి టోటల్ గా అంటే స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అయితే ఒక 10 lakhs వరకు లోన్ గా తీసుకోవడం జరిగింది. గతంలో 3 మిషన్లు పెట్టుకుని వర్క్ చేస్తూ ఉండేవాళ్ళం. ఆ తర్వాత మేము 15 మిషన్స్ చేసాము. అంతేకాకుండా స్క్రీన్ ప్రింటింగ్ కి 5.5 lakh పెట్టి మిషన్ ని కొనడం జరిగింది. ఇక్కడ వచ్చి నా తర్వాత అఫ్రీన్ మొత్తం A to Z చూసుకుంటుంది అనమాట. నా పేరు షేక్ అఫ్రీన్. నేను అంగడివిధి నుంచి వస్తున్నాను. 3 years నుంచి వర్క్ చేస్తున్నాను మేడం దగ్గర. హజీరా వచ్చి షాప్ అంతా నీట్ గా ఉంచుకోవడం కానీ, బ్యాగ్స్ ప్యాకింగ్ చేయడం కానీ అంతా కూడా హజీరా చూస్తుంది. మేడం మాతో ఫ్రెండ్లీగా ఉంటారు. ఏదున్నా బాగా చెప్తారు, అర్థమయ్యేంత వరకు 1కి 2-3 సార్లు చెప్తారు. మాకు అర్థమయ్యేంత వరకు బాగా చెప్పి చేయించుకుంటారు వరకు కూడా. స్టార్టింగ్ మేము వచ్చి 2 lakhs అమౌంట్ తో స్టార్ట్ చేసాం. సిండికేట్ బ్యాంక్ వాళ్ళు 2 lakhs లోన్ ఇచ్చారు, దాంతోనే స్టార్ట్ చేసాము. ఇప్పుడు వచ్చి ఇయర్లీ చూసుకుంటే 20 నుంచి 25 లోపల వస్తుంది. ప్రేరణ సఖిగా సెలెక్ట్ అయిన వాళ్ళని 3 రోజులు MSME ట్రైనింగ్ కోసం హైదరాబాద్కి పంపించారు. మేము అక్కడికి వెళ్ళినాక మాకు తెలియని కొత్త విషయాలు చాలా నేర్చుకున్నాం అనమాట. మార్కెటింగ్ ఎలా చేయాలనేది, ప్యాకింగ్ దాని గురించి చెప్పారు. నెక్స్ట్ వాట్సాప్లో మార్కెటింగ్ ఎలా చేయాలా, అమెజాన్లో, ఫ్లిప్కార్ట్ వాటిల్లో మనం ప్రోడక్ట్ని మనం ఇంట్రడ్యూస్ చేసి సేల్ ఎలా చేసుకోవాలా, వాటిలన్నిటి గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అవన్నీ మాకు వ్యాపారానికి చాలా ఉపయోగపడే విషయాలని మాకు ట్రైనింగ్ ఇచ్చారు. ఎవరైనా ఏది మాకు రాదు అని భయపడుతూ ఇంట్లో కూర్చుంటే ఏది రాదు. ఒక అడుగు ముందుకేసి నాకు వచ్చు, నేను చేయగలను ధైర్యంతో చేయగలిగితే ఎవరైనా ఏదైనా చేయగలరు. నేను ఒక లేడీ ఎంటర్‌ప్రెన్యూర్గా ఇంత అభివృద్ధి సాధించడానికి నాకు అన్ని విధాలా సహాయపడిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారికి, మన మున్సిపల్ మినిస్టర్ నారాయణ సార్కి, మెప్మా MD సార్ తేజ్ భరత్ IAS గారికి, ప్రభావతి మేడము, రాజశ్రీ మేడము, మమ్మల్ని వీళ్ళందరికీ అసలు మేము ఇక్కడ నుంచి పరిచయం అవ్వడానికి మా మెయిన్ తొలి మెట్టు మా RP గారైన అన్నపూర్ణక్కకి అందరికీ కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.